హైదరాబాద్లో నకిలీ క్రెడిట్ కార్డుల తయారీ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డితో పాటు 12 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఓటర్ ఐడి, పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించి వందల సంఖ్యలో క్రెడిట్ కార్డులను తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు దాదాపు 60 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. సోషల్ నెట్వర్క్లో పేర్లు, ఫోటోలు సేకరించి శ్రీనివాసరెడ్డి నకిలీ కార్డులు తయారు చేసేవాడని, ఇందుకోసం ప్రత్యేక టెలిఫోన్ ఎక్స్చేంజినే తయారు చేసుకున్నాడని తెలిపారు సైబరాబాద్ సిపి సివి ఆనంద్. మొత్తం కేసులో మొగుళ్ళ జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి, అతను వరంగల్ చెందినవాడు. 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చాడు. ఇక్కడ ఐసిఐసి బ్యాంకు అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్గా అదే బ్యాంకులో చేరాడు. అక్కడ పనిచేస్తున్న సందర్భంలో అతను ఈ క్రెడిట్ కార్డ్స్ ఏ విధంగా ఇష్యూ అవుతాయి, దాని ప్రాసెస్ ఏంటి, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, లోపాలు ఏంటి అనేది మొత్తం చాలా క్షుణ్ణంగా కనుక్కున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆలోచన రావడంతో 1 సంవత్సర కాలం నుండి మొత్తం అతని ఇంట్లోనే మొత్తం టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగా తయారు చేసుకొని ఈ కార్డ్స్ కానివ్వండి మొత్తం ముఠాని తయారు చేసి ఈ పాన్ కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్, మరి ఐటీ రిటర్న్ ఫామ్స్ ఇవన్నీ తయారు చేసి క్రెడిట్ కార్డ్ సంపాదించి దాదాపు 65 లక్షల వరకు ఇప్పటి వరకు ఇతను బ్యాంక్స్ నుండి డ్రా చేశాడు. ఇదంతా కూడా ఫ్రాడ్, పెద్ద మోసం. దీని గురించి పూర్తి దర్యాప్తు ఇప్పుడు పూర్తయింది.